ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వదిన గారు, మీరు కాలినడకన వెళ్తున్నారా? అసలు మీరెవరు? ద గ్రేట్ కృష్ణప్రియ గారు, ఆర్జీ హోమ్వేర్స్ అధినేత భార్య, సిటీలోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్స్. మీరిలా నో, నడవడానికి కాళ్లలో సత్తు ఉన్నా సరే మిమ్మల్ని ఇలా చూసే శక్తి నాకు లేదు. కారులో కూర్చోండి, నేను డ్రాప్ చేస్తాను. ఏంట్రా, పెళ్ళైపోయింది, ఇక ఇదేం చేస్తుందన్న ధీమానా? అయ్యో, ఎంత మాట! మీ ముందు ధీమా చూపిస్తానా? అసలే మీరు కోటీశ్వరులు. అందరూ నోటితో మాట్లాడితే మీరు నోట్లతో మాట్లాడతారు. నన్నైనా డబ్బుతో కొనేస్తారు. కానీ వదిన గారు, అన్నీ డబ్బుతో కొనలేమండి. అందులో నా ప్రేమ ఒకటి. మీరెంత ప్రయత్నించినా మా ఇద్దరిని విడగొట్టలేరు. రేయ్, మోసం చేసి నా చెల్లిని పెళ్లి చేసుకున్నది చాలక నాకే వార్నింగ్ ఇస్తావా? అక్క, మర్యాదగా మా ఆయన కాలర్ని వదులు, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. వదులు. నిన్నగాక మొన్న పరిచయమైన వీడి కోసం నన్నే ఎదిరిస్తున్నావా శివ? నిన్నేంటి, నా భర్త జోలికొస్తే ఆ భగవంతుడైనా ఎదిరిస్తాను. నిన్నటిదాకా ఆయన మీద నువ్వు ఎన్ని నిందలు వేసినా, ఎన్ని అవమానాలు చేసినా మా పెళ్ళయ్యేదాకా ఓపిక పడదామని మౌనంగా ఉన్నాను. ఇప్పుడైనా పరాయివాడు కాదు, నా మెళ్ళ 3 ముళ్ళు వేసిన నా భర్త. ఆయన మీద నిందలు వేయడమే కాదు, ఆయన నీడని తాకాలని చూసినా ఊరుకోను. శివ, ఏంట మాటలు? అక్కతో ఇలాగైనా మాట్లాడేది? నీ చెల్లి భర్తతో ఇలాగైనా ప్రవర్తించేది అని అక్కని అడగవేంటి? నీకు నా మాటలే వినిపిస్తాయి, తన మాటలు వినబడవా? అది కాదు శివ, కృష్ణ ఏం చేసినా. అక్క వదిలే, అది ఎండమావులను చూసి మంచినీళ్ళు అనుకుంటుంది. త్వరలోనే అన్ని నిజాలు తెలుస్తాయి, వీడి నిజ స్వరూపం బయటపడుతుంది. శివ, నిజం తెలిసిన రోజు నువ్వు ఏడుస్తూ కూర్చున్నా ఉపయోగం ఉండదు. ఆ పరిస్థితి నీకు రాకూడదనే ఇంత ఇబ్బంది పెట్టాను. వీడి గురించి అంత బలంగా చెప్పాను. నా దురదృష్టం, అయిన వాళ్ళకి నా మాటలు నచ్చట్లేదు, నన్ను నమ్మట్లేదు. కానీ నేను చెప్పిందే కరెక్ట్ అని మీకు కన్నువిప్పు కలిగే రోజు దగ్గరలోనే ఉంది. ప్రాణం పోయినా జరగదు. రేయ్, నా కుటుంబానికి చిన్న కష్టం వస్తేనే తట్టుకోలేను. అలాంటిది నువ్వు మా వాళ్ళని గుడ్డి వాళ్ళని చేసి ఆడిస్తున్నావు. ఊరికే వదిలిపెడతాను అని మాత్రం అనుకోకు. వాళ్లతో ఎందుకు పెట్టుకున్నానా భగవంతుడా అని నువ్వు బాధపడే రోజు నీకు వస్తుంది. లేకపోతే నేను రానమ్మ కూతుర్నే కాదు. మీరండి, ఇక్కడే ఉంటే ఎన్నైనా చెప్తుంది. బెస్ట్ ఆఫ్ లక్ వదిన గారు. ఏంటండి మీరు పాలు పట్టిస్తున్నారు? తప్పుతుందా? ఈ మాత్రం దానికి బాబుని పెంచుకుంటానని చెప్పడం దేనికి? అలాగంటారేంటండి? నా సిచ్యువేషన్ మీకు తెలుసు కదా. పరిస్థితి ఏదైనా కావచ్చు. బాబుని చూసుకోవడం చేతగాకపోతే పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడకూడదు. నీ వల్ల నా పని డిస్టర్బ్ అవుతుంది. అసలు నేనెందుకు బాబుని చూసుకోవాలి? ప్రాక్టీస్ అవుతుంది కదండి. ప్రాక్టీసా? దేనికి? అదే, రేపు మనకి పిల్లలు పుడితే వాళ్ళని ఎలాగో చూసుకోవాలి కదా.
ముక్కు చీది మూతి తుడిచి లాలించాలి కదా. అప్పుడు చేయాల్సిన పనులకి ఇప్పుడే ప్రాక్టీస్ అనుకోండి. ఏంటి కలలు కంటున్నావా? ఏంటండి కొంపదీసి మనకి పిల్లలు పుడితే నా ఒక్కదానికే వదిలేసి మీరు తప్పించుకుంటారా ఏంటి? ఓవర్ యాక్టింగ్ చేయకు. మనకి పిల్లలు పుట్టడం ఏంటి? పెళ్ళైతే పిల్లలు పుట్టకుండా ఉంటారా ఏంటి? పైగా నేను జాతకం చెప్పించుకుంటే 2 కమల పిల్లలు పుడతారని చెప్పారు. నీకా నాకా? మనకండి. నీతో నేను పిల్లల్ని కన్నాం. ఒకసారి వెళ్ళి మొహాన్ని అద్దంలో చూసుకో. ఎదవ జిడ్డు మొహం వేసుకుని నువ్వు నీ వేషాలు. నాకేమైందండి? అందంగానే ఉన్నాను కదా. రేగి పండుకు 2 కాళ్ళు చేతులు అతికించినట్టు ఉంటావు. నువ్వు కూడా అందగతవేనా? వెళ్ళు, వెళ్ళి చెవిలో పూలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పుకో. ఏంటి కృష్ణ, నీ చెల్లి పెళ్లిని ఎలాగో ఆపలేకపోయానని నీ భర్తని లొంగదీసుకుందాం అనుకుంటున్నావా? ఏంటత్తయ్యా సక్సెస్ అయ్యాం కదా అని చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. నా సక్సెస్ని చూసి కాదు, నీ ఫెయిల్యూర్ని చూసి హ్యాపీగా ఉన్నాను. నీ చెల్లి పెళ్లి ఆపించాలని, విక్రమ్ గుట్టు రట్టు చెయ్యాలని ఎన్ని ప్రయత్నాలు చేశావు, అయినా కుదరలేదు. పాపం. పాపమేముందిలే అత్తయ్య, ప్రతి చోట విలన్స్ గెలవడం మామూలే కదా. ఫైనల్గా ఒక్క దెబ్బ విలన్ పడతాడు, క్లైమాక్స్లో హీరోనే గెలుస్తాడు. ఇదేగా జీవితం ఫార్ములా. నన్ను బ్లేమ్ చేసి మా వాళ్ళని మాయ చేయగలరు, కానీ నాకు వాళ్ళ మీద ఉన్న ప్రేమను తగ్గించలేరు. వాళ్ళని కాపాడుకునేందుకు నేను చేసే ప్రయత్నాలు అడ్డుకోలేరు. ఏదో ఒకటి చేసి అన్నీ సరిచేస్తానులే అత్తయ్య. ఇంకా మా ఆయన సంగతి అంటారా? ఆయనకు పెళ్ళంటే అయిష్టం ఉంది, కానీ నా మీద ద్వేషం లేదు. త్వరలోనే ఆ అయిష్టాన్ని కూడా ఇష్టంగా మార్చి నేను లేకపోతే ఉండలేను అన్నంత వరకు తీసుకొస్తాను. కలలు కంటున్నావా? కలలు కనడం ఎప్పుడో అయిపోయింది అత్తయ్య. ఇప్పుడు వాటిని నెరవేర్చుకునే పనిలో పడ్డాను. అబ్బో, గెలిచి తీరుతాను. చూస్తూ ఉండండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.